హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఆడవాళ్ళు కిచెన్లో ఎక్కువగా ఎక్కడ మనీని వేస్ట్ చేస్తారు అనే టాపిక్ని మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చి బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మా ఇంటి విశేషాలు సరదాగా మీ ఇంట్లో చూసేయండి. ఈరోజు స్లో లైఫ్ అండి. సెకండ్ సాటర్డే కాబట్టి ప్రతిరోజు 5:30కే నిద్ర లేచే మేము ఈరోజు వచ్చేసి 6:30 అయితే అయిపోయిందండి. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇక మన ఆడవాళ్ళకి ఫస్ట్ డ్యూటీ ఏంటండి? లేవగానే కల్లాపు చిమ్మి ముగ్గు వేసుకోవడమే కదా. నేను కూడా అదే చేస్తూ ఉన్నాను. నేను చాలా ఇష్టంగా చేసుకునే పనులలో ఇలా వాకిలి చిమ్మి కల్లాపు వేసుకుని ముగ్గు వేసుకోవడం ఒకటండి. ఇంటి ముందు ముగ్గు భలే అందంగా వేసుకోవడం చాలా ఇష్టము. అలా అని చెప్పి నేనేదో ముగ్గులు బాగా వేసేస్తానని ఏమీ అనుకోవద్దండి. ఏదో వచ్చి రాని ముగ్గులతోనే ఇంటి ముందైతే ముగ్గు అందంగా వేసుకోవడానికి ట్రై చేస్తాను. మాకు ట్యాప్ వచ్చేసి పక్కన ఉంటుందండి. దానివలన ఆ పక్కకు వెళ్ళి నీళ్ళైతే పట్టుకొని వచ్చి కల్లాపు అయితే చిమ్ముతున్నాను. అదేనండి కల్లాపు వేస్తున్నాను. ఇక్కడ ఇంకా మట్టి రోడ్డు కావడంతో ఇది ఇంకా కాస్త ఇంకాలండి. అంటే కొంచెం తడి ఆరిన తర్వాత ముగ్గు వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందైతే పైన కూడా క్లీన్ చేసేద్దాము. అంటే ఇంటి చుట్టూతో కూడా క్లీన్ చేసుకోవాలి కదండి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇంటి ముందే వాకిలి ఊడ్చేసి కల్లాపు వేసిన తర్వాత అప్పుడు ఇంటి లోపల అంటే ఇంటి చుట్టూత వరండా ఉంటుంది కదండి. వరండా మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇది నిన్న వేసిన ముగ్గండి. మీ అందరికీ కూడా ఆల్రెడీ షేర్ చేశాను కదా. ఇవాళ సెకండ్ సాటర్డే కావడంతో వంటకి పెద్ద హడావుడి లేదండి. క్యారేజీల పని ఏమీ ఉండదు కాబట్టి, పిల్లలకి హాలిడే కాబట్టి కొంచెం స్లోగానే నిదానంగానే పనులు చేసుకుందాము అనుకుంటున్నాను. ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా విషయాల్లోనే మనీ పరంగా వేస్ట్ చేస్తూ ఉంటాము. కానీ అవేమీ కాకుండా ఇవాళ సింపుల్గా మన కిచెన్లో ఎక్కడ మనీ వేస్ట్ అవుతాయో ఒకసారి చూద్దామండి. అది కావాలని ఎవరు వేస్ట్ అయితే చేయరండి. చూసుకోక ఎక్కువ కొనేయడం వలన మనీ అయితే వేస్ట్ అవుతాయి. అవేంటంటే కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ మనం వెళ్ళినప్పుడు తక్కువ రేటుకి వస్తున్నాయనో, లేదా కూరగాయలు కొంచెం ఎక్కువ తీసుకుంటే మరొక వారం మనం సంతకు కానీ మార్కెట్కి కానీ రానవసరం లేదనో కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదండి. అవి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. కనీసం వారానికి 2-3 సార్లైనా చెక్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఏమున్నాయి, కూరగాయలు అసలు ఏమున్నాయి అని చెప్పేసి కూడా చూసుకుంటూ ఉండాలి. మనలో చాలామంది ఏమంటే కూరగాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొస్తామండి. తీసుకొచ్చి ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో సర్దేసిన తర్వాత ఇంక అసలు వాటిని చూడము, వాటిని పట్టించుకోము, వాటి జోలికి వెళ్ళము. అందరూ కాదండి, కొంతమంది. దాని వలన మనీ వేస్ట్, టైం కూడా వేస్ట్ కదండి. ఇక బయట చూసారు కదండి, ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంటి లోపల కూడా గుమ్మం ముందు కూడా శుద్ధతో గీసేసుకుంటున్నానండి. ఇక కిచెన్లోకి వచ్చేసరికి నాకు ముందు భయం అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఎలాగో శనివారమే కదా, రేపు మార్నింగ్ పనులు చేద్దాము, ఈరోజు ఊరుకుందాము అని చెప్పేసి నిన్న సాయంత్రం అయితే అంట్లు అవి ఏమీ తోమలేదండి. నిన్న సాయంత్రం సంక్రాంతికి వస్తున్నాము సినిమా పెట్టుకొని చూసాము. దానివల్ల అంట్లు అవి ఏమీ తోమలేదు. అందుకని కిచెన్లోకి రాగానే భయం అనిపించింది. వామ్మో, ఇన్నంట్లో ఉన్నాయి, కిచెన్ అసలు క్లీన్ చేయలేదు అని చెప్పి అనిపించింది. ఎలాగైనా ఒక్క పూట మనం క్లీన్ చేయకపోతే ఇల్లు అంతా ఇలా చండాలం కిందే ఉంటుంది కదండి. ఇక టైం వచ్చేసి 7:30 అవుతుందండి. నాకు ఇల్లంతా చుట్టూతా తుడిచి బయట వాకిలి చిమ్మి ముగ్గేసుకునేసరికి ఇంచుమించు 40 మినిట్స్ అయినా పడుతుంది. అలానే ఇంటి లోపల కూడా ఊడ్చేసి అప్పుడు కిచెన్ సర్దుకోవచ్చు అనుకుంటున్నాను. ఇంటి లోపల ఊడ్చడానికి ఒక 20 నిమిషాలు పడుతుందండి. మొత్తం మీద ఒక గంట అయితే పడుతుంది. ఇక ముందైతే ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేసి కౌంటర్ టాప్ని క్లీన్ చేద్దాము అనుకుంటున్నానండి. కౌంటర్ టాప్ మీద ఏమీ లేకుండా అన్ని సింక్లోకి వేసేసి పొయ్యి అది ఒకసారి తుడిచేసి అప్పుడైతే అంట్ల జోలికి వెళ్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే కిచెన్ ఇలా ఉన్నప్పుడు అసలు ఏ పని చేయబుద్ధి అయ్యేదండి. వంట అస్సలు చేయబుద్ధి కాదు. మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాతే టిఫిన్లు అవి మొదలు పెడదాము అనుకుంటున్నాను. ఎలాగో ఈరోజు హాలిడే కాబట్టి మా వాళ్ళు కొంచెం లేటుగానే లెగిస్తారండి. ఇక కౌంటర్ టాప్ అది క్లీన్ చేసేసిన తర్వాత అంట్లన్నీ కూడా నానబెట్టేసి స్టాండ్లో ఉన్నటువంటి తోమేసిన గిన్నెల్ని ఎక్కడ సర్దేస్తున్నాను.
ఇప్పుడు కొంచెం కిచెన్ ఒక కొలిక్కైతే వచ్చిందండి. ఇక మిగిలిన అంట్లు కూడా శుభ్రంగా తోమేస్తే హమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది. అంట్లన్నీ తోమేసిన తర్వాత నీళ్ళైతే పట్టేసుకున్నానండి మోటార్ వేసి. ఇక శనివారం అంటే ఈరోజు నేను చేసే పని ఏంటంటే ఫ్రిడ్జ్లో ఏమైనా ఫ్రూట్స్ కానీ కాయగూరలు కానీ ఉన్నాయా అని చెప్పి చూసుకుంటూ ఉంటానండి. అంటే ఈ వారంలో తెచ్చినటువంటి ఫ్రూట్స్ కానీ కాయగూరలు కానీ ఏమైనా సరే ఈ శని ఆదివారాల్లో కంప్లీట్ చేసేద్దాము అనుకుంటాను. ఒకవేళ కుదరని పక్షంలో సోమవారం అయినా సరే కంప్లీట్ చేసేద్దాము అనుకుంటానండి. ఆ తర్వాతే కొత్త కూరగాయలు కానీ కొత్త ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ తెచ్చుకుంటూ ఉంటాను. ఇవి ఉండగా మనం తెచ్చుకున్నాం అనుకోండి ఇవి పక్కనే పడేస్తాము. కాబట్టి ఇవి అయిపోయిన తర్వాత తెచ్చుకుందాము అని చెప్పేసి నేనైతే అనుకుంటానండి. నేను ప్రతి శనివారము కూడా ఫ్రిడ్జ్ ఒకసారి తీసి మొత్తం చూస్తూ ఉంటానన్నమాట. అంటే లాస్ట్ వీక్ తెచ్చినటువంటి కూరగాయలు ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా లేవా, పాడైపోయినవి ఏమైనా ఉంటే పడేసేటట్టు, లేదా బాగుంటే వాడుకో అవి ఒకవేళ బాగుంటే పడేయకుండా వెంటనే అంటే 2-3 రోజుల్లోనే వాడేద్దాము అని చెప్పేసి అనుకుంటానన్నమాట. ఈరోజు వచ్చేసి కొన్ని గ్రేప్స్ అవి మిగిలాయండి ఫ్రూట్స్ అయితేనే. కూరగాయలు అయితే చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది. ఫ్రూట్స్ కూడా మొత్తం ఖాళీ అయితే చేసేసానండి. ఇక ఓన్లీ పెరుగు పాలు మాత్రమే ఉన్నాయండి, మసాలాలు. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఏమీ లేవు. ఒకసారి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసి మధ్యాహ్నం నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ ఫ్రెష్గా కూరగాయలు అయితే తెచ్చుకోవాలి. ఇక నా దగ్గర ప్రస్తుతానికి ఉన్నవి అల్లము, అలానే ఒక 4 టమాటాలు, అలానే ఒక 3 మామిడికాయలు, అలానే ఒక కర్బూజాకాయ, ఒక ఆరెంజ్, కాసిని గ్రేప్స్ మాత్రమే ఉన్నాయి. అలానే ఉల్లి వెల్లుల్లి కూడా ఏమన్నా ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలు కూడా లేవండి, ఉల్లిపాయలు కూడా లేవు. ప్రస్తుతానికి ఈ రోజుకి రేపటికి సరిపోతాయి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సోమవారమో మంగళవారమో వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక నిన్నైతే అన్నం తోడుపెట్టానండి. ఇంకెలాగా వేసవికాలం మొదలవుతుంది కాబట్టి ఎక్కువగా చద్ది అన్నం తినడానికి ఇష్టపడుతూ ఉంటాము. నిన్న రైస్ వండి సాయంత్రం వేడివేడిగా శుక్రవారం నైట్ వేడివేడిగా రైస్ వండేసి అందులోకి పాలు వేసి తోడు పెట్టేశాను అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర వేసేసి తోడు పెట్టేశానండి పాలు. మార్నింగ్కి తోడిపోయి ఉంటుంది కదా, వాటిని ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే. వచ్చేది వేసవికాలం కాబట్టి ఇలాగ వారానికి 1-2 సార్లు మనం చెద్దన్నం కనుక తింటే మనకి హెల్త్కి బాగుంటుందండి. అలానే టిఫిన్లు అవి ఇవి చేసే అవస్థ తగ్గుతుంది. ఎక్కువగా నైట్ టైము అన్నం మిగిలిపోతే పడేసేటటువంటి అవసరం లేకుండా ఇలా చక్కగా చెద్దు చేసుకుని తినచ్చండి వేసవికాలం మొత్తం కూడాను. ఇక ఈరోజు శనివారం కావడంతో తలస్నానానికి అని చెప్పేసి కుంకుడుగాయలు అయితే నానబెట్టానండి. అలానే వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను. నా పనులన్నీ అవ్వేసరికి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయండి. ఒకసారి వాటిని ఆరేస్తున్నాను. ఇలా ప్రతి పని కూడా మనం ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అంటే ముందు రోజే అనుకున్నాం అనుకోండి ఈరోజు ఈ పని చేయాలి, ఈరోజు ఈ పని చేయాలని చెప్పేసి మనకి ఏమొస్తుండదు. అలానే అన్ని పనులు కూడా అయినట్టు ఉంటుంది, చూడడానికి ఇల్లు కూడా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇక చెప్పాను కదండి, ఒక కర్బూజాకాయ అలానే కొన్ని గ్రేప్స్ మిగిలాయని చెప్పేసి అన్నాను కదా. ఇప్పుడు ముందైతే వాటిని జ్యూస్ అయితే తీసేస్తున్నాను. ఇవి జ్యూస్ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సాయంత్రం లోపు మా వాళ్ళు అయితే తాగేస్తారండి. కాకపోతే ఉదయాన్నే కాస్త కొంచెం పని ఎక్కువైనా సరే ఇలా ఇవి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇవి అలానే వదిలేసామనుకోండి ఇంకో 2 రోజులు పాడైపోతాయండి. అనవసరంగా పడేయాలి. ఏమీ తక్కువ రేటు పెట్టి ఏమీ కొనట్లేదు కదా. ఫ్రూట్స్ అయినా కూరగాయలైనా వందలకు వందలు వదిలించుకునే కొంటున్నాం కదండి. అదేదో కడుపులోకి వెళ్తే మనకి బలము, మంచి ఎనర్జీని ఇస్తుంది. అదే బయట పడేస్తే ఏముంటుందండి. ముందే మనం కనుక చూసుకుని చక్కగా పాడవ్వక ముందే మనము వాడేసుకున్నాం అనుకోండి ఇంట్లోకి, మనీ పరంగాను మనకి కలిసొస్తుంది. అంటే పడేయకుండా చూసుకున్నందుకు. అలానే మనకి ఎనర్జీ వస్తుంది కదండీ. హెల్తీ కూడా. చాలామంది కూరగాయలు కొనుక్కుంటారండి, ఫ్రూట్స్ కొనుక్కుంటారు. ఫస్ట్ 2-3 రోజులు చక్కగా వండి పెట్టేసుకుంటారు. జ్యూస్లు అవి తీసుకుని తాగేస్తారండి. తర్వాత బద్ధకం చేతనో లేదంటే మరి ఏ ఇతర పనులు ఎక్కువ అవడం వలన ఇంకా వాటి జోలికే వెళ్ళరు, పట్టించుకోరండి. ఇంకా సింపుల్గా చెప్పాలనుకోండి, ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ మనకి ఆరోగ్య సూత్రాలు అవి వస్తూ ఉంటాయి కదా, అవి చూసినప్పుడల్లా కొనేయాలి, తినేయాలి, తాగేయాలి అనుకుంటాము. అన్నీ వెళ్ళి తెచ్చేసుకుంటామండి. ఇప్పుడు ఈరోజు ఏదో చూసాం టీవీలో, ఇవాళ వెళ్ళి తెచ్చేసుకుని తాగేయాలి, కొనేయాలి అనుకుంటాము. వెళ్తాము, కొనుక్కుంటాము, తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత అన్నీ ఒకేసారి అవ్వవు కదండి. ఏదో 1-2 తీసుకుని తాగుతాం ఈరోజు జ్యూస్ కిందో లేదంటే ముక్కలు కట్ చేసుకునో మొత్తం మీద ఎలా అయితే తింటాము. రెండో రోజండి అబ్బా నిన్నే కదా తిన్నాం, నిన్న బలం వచ్చేసిందిలే, లేదంటే నిన్న తాగాం కదా ఇవాళ మానేద్దాము అనుకుంటాం. ఇవన్నీ కూడా చిన్న చిన్న పనుల కిందే ఉంటాయండి. చూడ్డానికేమో అమ్మో ఇంత పనా అనుకుంటాము, కానీ చేస్తే ఈజీగానే అన్ని పనులు చేసేసుకోవచ్చు.
పనులనే కాదండి. ఏముంది ఇప్పుడు ఈ ద్రాక్ష పళ్ళు పాడైపోయినాయి. ఒక రూ. 30 పెట్టి కొనుక్కుందాం అనుకోండి. రూ. 30 కదా ఏముంది పాడైపోతేనే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము. అదే రూ. 30 వారంలో 2, 3 సార్లు పాడైపోయినాయి అనుకోండి. రూ. 100 అయినట్టే కదా! అప్పుడు నెలకి 400 వేస్ట్ చేసినట్టే కదండీ! మన హౌస్ వైఫ్స్‌కి సంపాదించే అవకాశం ఎలాగా లేదండి. కనీసం ఉన్న వాటిని భద్రపరుచుకుని, జాగ్రత్త పరుచుకుని, ఇంటి ఖర్చుల్ని తగ్గించుకుని, పొదుపు చేసే బాధ్యత అయితే మన మీద ఉంది కదా! మళ్ళీ పొదుపు అన్నాననుకోండి పిసిందాయి అంటారు. ఇది పిసింతనం అయితే కాదండి. జాగ్రత్త పడడం అంతే. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ గానీ, కూరగాయలు కానీ ఇంకొక 2 రోజులు అలా ఉంచేస్తే పాడైపోతాయి కదా! ఎవరు తిన్నట్టు కాకుండా పోతాయన్నమాట. పోనీ బయట ఎక్కడికైనా తీసుకెళ్ళి ఆవులకు పెడదామన్నా సరే పాడైపోయిన పళ్ళు అవి మాత్రం తినగలవా అండి? కాబట్టి ముందే మనము ఇలాంటివన్నీ చూసుకున్నాం అనుకోండి, ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఫ్రూట్ జ్యూసెస్ తాగడం వలన, వెజిటేబుల్స్ తినడం వలన. అలానే మనీ పరంగా కూడా వేస్ట్ కాకుండా మనము పొదుపు చేసినట్లే అండి. ఎందుకంటే ఇవి పాడైపోయినాయి అనుకో అవి పోయినట్టే కదా! ఆ రూ. 30 పోయినట్టే. ఇక్కడ నేను రూ. 30 ఉదాహరణకు చెప్తున్నానండి. అయితే అందరిని ఏమీ అనట్లేదండి. ఎందుకంటే చాలామంది జాగ్రత్తగా వాడుకునే వాళ్ళున్నారు. ఏ ఒక్కటి పాడవకుండా చక్కగా ప్రతి ఒక్కటి అవసరానికి చక్కగా యూజ్ చేసుకునే వాళ్ళున్నారు. మంచిగా ఇంటి బాధ్యతని, కుటుంబ బాధ్యతని నిర్వహించే వాళ్ళు చాలామందే ఉన్నారండి. కాకపోతే కొంతమంది వాళ్ళకి కుదరకనో లేదా తెలియకనో మనీ సేవ్ చేద్దాం అనుకుంటారండి. ఓన్లీ మనీ రూపంలోనే చూస్తారు. ఇలాంటివేమీ పట్టించుకోరనమాట. ఇవి కూడా పట్టించుకుంటేనే కదా మనీ ఎక్కడ ఖర్చవుతుంది, ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది తెలిసేది. ఎందుకంటే ఇవి కూడా మనం డబ్బులతోనే కొనుక్కుంటాం కదండీ! ఇక టమాటాలున్నాయి కదండీ! టమాటాలతో టమాటాల చారైతే పెట్టేశానండి. అలానే నా దగ్గర తామర గింజలు అంటారు కదా! ఇవి కూడా కొన్ని మిగిలిపోయాయి. ఈ నెలలో తెచ్చినటువంటివి. ఇవి ఇంకా చారులోకి నంజు కింద వేపేసి ఉప్పు, కారం అయితే వేసేస్తున్నాను. ఇక ఈ రోజైతే వంట ఇంతేనండి సింపుల్‌గాను. ఇట్లా నాకు ఫ్రూట్స్ ఖరాబ్ అవ్వకుండా ఫ్రూట్ జ్యూసెస్ అయిపోయి, అలానే తామర గింజలు వేస్ట్ అవ్వకుండా ఇవి కూడా ఉప్పు, కారం చక్కగా వేసి వేయించుకొని చారులోకి నంజు కింద కూడా తీసుకున్నామండి. టమాటాల చారు కూడా పెట్టేశాను. మాక్సిమం అయిపోయినాయి. ఇంక మామిడికాయలు ఉన్నాయండి. అవి రేపో లేదంటే ఈవినింగో వాడేయాలండి. అంటే పప్పులో వేయటమో, లేదంటే వట్టివే కట్ చేసుకొని ఉప్పు, కారం వేసుకొని తినటమో ఇట్లా ఏదో ఒకటి చేసేస్తాము. పడేయం గదా! మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.